హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సౌజన్య ఉత్తరాల. ఒకానొక టైంలో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్స్లోనే రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆప్షన్స్ వచ్చేసాయి. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి యాప్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే. మరి ఇలా చూసుకుంటే ఓటీటీలో మనకి హద్దులు ఎటువంటివి ఉండవు. సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్కి సంబంధించి మాత్రమే హద్దులు ఉంటాయి. మరి దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా లాభం వచ్చేటువంటి అవకాశం ఉందా, లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే కొంతమంది సినిమా అంటే దైవం కింద పూజిస్తారు. అప్పుడు సినిమా తీసి రిలీజ్ చేయాలనంటే కేవలం థియేటర్స్ ఒక్కటే ఛాన్స్ ఉండేవి, లేదంటే నాటికలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఎంటర్ అయింది. ఒకటి కాదు, ఓటీటీలో మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇలాంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు అది సినిమాకి మంచి చేస్తుంది అనుకోవాలా, చెడు చేస్తుంది అనుకోవాలా? ఎందుకంటే థియేటర్కి రిలీజ్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవేంటి? ఓటీటీకి రిలీజ్ చేయాలంటే ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటారు? ఇప్పుడు ఈ ఓటీటీ అనేది మనకు ఇండియాకు పరిచయం అయింది ఈ కరోనా టైంలోనే. అంతకుముందు హాలీవుడ్లో కావచ్చు, మరే ఇతర దేశాల్లో కావచ్చు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మొదటి నుంచి ఉంది. అయితే మనకు కరోనా వల్ల థియేటర్స్ అన్నీ దేశవ్యాప్తంగా మూతపడటంతో ఆ టైంలో అప్పటికే అండర్ ప్రొడక్షన్లో ఉండి రిలీజ్ ఎలా చేయాలి, ఈ సినిమాని ఎంతకాలం ఆపాలి అనే సందిగ్ధత తలెత్తినప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కొత్తగా వాళ్ళకు నిర్మాతలకు కనిపించింది. ప్రారంభంలో దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ కూడా అప్పటికే తను తీసిన నానితో తీసిన వి అనే సినిమాను రిలీజ్ ఆపితే నష్టం ఎక్కువ, దాన్ని ఏం చేయాలన్న ఉద్దేశం డైలమాలో ఉన్నప్పుడు ఈ ఓటీటీ వేదిక మీద దాన్ని రిలీజ్ చేశాడు. అది మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులు దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. క్రమక్రమంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా పెరిగాయి. వాళ్ళు ప్రధానంగా తొలుత వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది సినిమాల మీదనే. పాత సినిమాలు ఎలాగ ఉంటాయి, కొత్త సినిమాలు అయితేనే ఇంట్లో వ్యూవర్ దాన్ని యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి కావాల్సిన ప్రీమియం కట్టి చూస్తాడు. దానివల్ల కొత్త సినిమాల మీద పెట్టుబడులు పెట్టి సినిమా రిలీజ్కి ముందే దాన్ని కమిట్ అయ్యేవాళ్ళు. ఈ ప్రాసెస్ గతంలో శాటిలైట్ ఛానల్స్ వచ్చినప్పుడు కూడా ఉంది. ఓటీటీ ఇంకా ఎక్కువైంది. ఓటీటీ వల్ల అడ్వాంటేజ్ ఎందుకు ఆసక్తి చూపెడతాడు జనం అంటే, ఓటీటీలో చూసే సినిమాకి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. ప్లస్ మన అనుకూలమైన టైంలో 24 లేదు, అందులో కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి చక్కగా. అంటే ఈ టీవీ ఛానళ్ళతో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. అది 2 నిమిషాలకు 3 నిమిషాలకు వేస్తే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చాలా తక్కువ ఉంటాయి. పైగా మనకు అనుకూలమైన సమయంలో సినిమా చూసే అవకాశాలు ఉంటాయి, క్లారిటీ ఉంటుంది, చాలా ఉన్నాయి దాని ప్లస్. దానివల్ల ప్రారంభంలో నిర్మాతలకు అంటే థియేటర్లో రిలీజ్ చేయకముందే ఓటీటీ ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చింది. క్రమక్రమంగా నిర్మాతలకు ఓటీటీ సంస్థలకు మధ్య బాగానే ఒప్పందాలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఓటీటీ కొన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి ఆడకపోవడంతో ఓటీటీలో చూడటందుకు కూడా జనాలు ఇష్టపడలేదు. ఆ క్రమంలో ఏం చేశారంటే మస్ట్గా ఓటీటీ కొన్న సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండాలనే కండిషన్ పెట్టారు. అది ఎన్ని థియేటర్స్ అన్నా కానీ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త కండిషన్ ఏంటంటే స్టార్ హీరోలదే కొంటారు వాళ్ళు. అంటే ఓటీటీలో కూడా సినిమా చూడాలంటే పెద్ద హీరో ఉంటేనే ఆడియన్ సహజంగా ఇష్టపడతాడు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా బాగా బలగం లాంటి సినిమాలు బాగా ఆడితే అలాంటి సినిమాలను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారు. ఇది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే షేర్ బేస్, అంటే ఎన్ని వ్యూస్ వస్తే అంత పేమెంటు 60-40, 40-60 ఇలా పద్ధతిలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వ్యాపారం చేస్తున్నాయి. దీనివల్ల సినిమాలకు నష్టం ఏమిటి అంటే కొంత నష్టం ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మంచి ఆదరణ పొందకుంటే అది ఓటీటీలో వస్తుందనే అభిప్రాయం ఆడియన్స్లో వ్యక్తమైతే థియేటర్కి వెళ్ళరు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజు ఇలాంటి సినిమాలు అయితే బాగుంది అని టాక్ రావడంతో థియేటర్కి పరిగెత్తి చూస్తున్నారు. కానీ అన్ని సినిమాలకు అది సాధ్యం కాదు. దానివల్ల ఓటీటీకి కూడా కొంత నష్టమే. ఇక మీరు అన్నట్టు సెన్సార్ సినిమాకు ఉండే నిబంధనలు ఓటీటీకి లేవు. ఇండిపెండెంట్ సినిమా పేరుతో వేస్తారు, 12 వారాల వెబ్ సిరీస్ అని వేస్తారు. వెబ్ సిరీస్ సక్సెస్ అయితే ఇంకా తీస్తుంటారు. దానికి మన వెంకటేష్ రాణా నటించిన రాణా నాయుడు అనే వెబ్ సిరీస్ మీద ఎన్ని విమర్శలు వచ్చినాయో మీకు తెలుసు. అంత వల్గర్ లాంగ్వేజ్ కూడా వాడారు. అయినా అది రేటింగ్లో అది నెంబర్ 2లో నిలబడింది. సంక్రాంతి వస్తున్నలో ఆ బుడ్డోడితో మాట్లాడించిన మాటలు అవే.
ఓటీటీ ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందనేది చూపెట్టింది అదే. సహజంగా నిజాయితీగా మంచి కథతో సినిమా తీసేవాడికి సినిమానే బెటరు. లేదు ఒక కథను చాలా వివరంగా చాలా పెద్ద కథను చెప్పాలనుకుంటే వెబ్ సిరీస్ బెటరు. ఈ 2 చాయిస్. ఆడియన్స్ అయితే రెండింటిని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అసలు ఎందుకు సినిమా అంటే ఎక్కడైనా సినిమానే కదా, కానీ థియేటర్లో రిలీజ్ అయితే ఒక రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే ఓటీటీ ప్లాట్ఫామ్ త్రూ రిలీజ్ అయితే ఒక రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటారు? థియేటర్ అనుభూతి అనేది ఏదైనా గొప్పగా ఉంటుంది. అది ఐమాక్స్లో చూడవచ్చు, బిగ్ స్క్రీన్లో చూడవచ్చు, సింగిల్ స్క్రీన్లో చూడవచ్చు, ఎక్కడ చూసినా అది ఒక ఇంటి నుంచి ఒక ఆడియన్ బయలుదేరి వెళ్ళి సినిమా తీయడం ఇదంతా ఒక ప్రయాణం, ఒక ఎంజాయ్మెంట్. ఇది ఓటీటీలో ఉన్న సినిమాను ఎప్పుడంటే అప్పుడు రిమోట్ తీసి క్లిక్ చేసి చూడడం అనేది అది వేరు. అది పరిమితమైన అనుభూతి ఉంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఓటీటీకి రాదు. అందుకే థియేటర్లో చూసిన వాళ్ళే రిపీట్గా ఓటీటీలో కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు తప్ప కేవలం కొత్త సినిమాలను ఓటీటీలో చూద్దాము అనే అభిప్రాయం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఓటీటీ మరోవైపు శాటిలైట్ ఛానల్లో వచ్చే సీరియళ్లతో కూడా పోటీ పడాలి. శాటిలైట్ ఛానల్లో వివిధ గేమ్ షోస్, రకరకాల షోస్ ఉంటున్నాయి కదా, వాటితో కూడా సినిమా పోటీ పడాలి. వాటిని తట్టుకునేందుకే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నందమూరి బాలకృష్ణతోని అన్స్టాపబుల్, ఇంకా సుధీర్ వాళ్ళతోని వీళ్ళతోని అనేక షోస్ చేస్తున్నారు. సినిమా కాకుండా మిగతా కార్యక్రమాలను కూడా వాళ్ళు ఆకర్షించే విధంగా రూపొందిస్తున్నారు. అంటే మధ్యలో మీరు సీరియల్స్ అనేటువంటి మాట తీసుకొచ్చారు. ఇంట్లో సీరియల్స్కి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎంత టైం కేటాయిస్తారో మన అందరికీ తెలుసు. కానీ ఒక్కటైనా చూడ్డానికి కొంచెం మనశ్శాంతి కలిగించేటువంటిది ఇస్తుందా, ఆహ్లాదకరంగా ఉంటుందా అంటే కాదు. కక్షలు, ప్రతీకారాలు ఇవే ఉంటాయి. అసలు అయినా కానీ మనుషులు ప్రజలందరూ కూడా దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది ప్రజలపైన? ఈ జనరేషన్లో చాలా కుటుంబాలు ఏదైతే కోల్పోయారో అదంతా బుల్లితెర మీద సీరియల్ రూపంలో చూస్తున్నారు. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, మేనమామ, అన్న, వదిన, ఆడపడుచు, బామ్మ, ఇన్ని క్యారెక్టర్లు మనకు సహజంగా ఇళ్లలో కనిపించట్లేదు. అందరి మనసులో ఉంటుంది. వాళ్ళకున్న ఆదాయ వనరులు, వాళ్ళ లివింగ్ స్టైలు, దీనివల్ల ఉమ్మడి కుటుంబంగా జీవన విధానం పోయింది. దాంతో ఈ సీరియళ్ళు చాలా వరకు నేను కొంత అబ్జర్వ్ చేశాను, ఎక్కువ క్యారెక్టర్లతో సీరియల్స్ ఉంటాయి. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇక నేటివిటీ అనేది టీవీ సీరియల్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే తల్లి కొడుకు మీదనే పగబట్టడం, భార్య భర్త మీద పగబట్టడం, లేదా చెల్లి ఇంకోరి మీద పగబట్టడం, ఒక విధంగా అసలు ఎదుటి వ్యక్తిని అంతం చేసే వరకు క్యారెక్టర్లను క్రియేట్ చేయడం మాత్రం ఇబ్బందికరమే. ఇది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చాలామంది మీద ప్రభావం చూపెడుతున్నాయి. సహజంగా ఈరోజు మనం కొన్ని న్యూస్లు ఫాలో అవుతుంటే కొందరు భార్యల పట్ల లేదా కొందరు భర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎంత క్రూరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అందులో కొంత శాతాన్ని టీవీ సీరియల్లో రకరకాలుగా చూపెడుతున్నారు. పాలిచ్చే దాంట్లో విషం కలపడం, లేదా కత్తి తీసుకోవడం, గన్ను పట్టుకోవడం, వెంబడించడం, వాళ్ళ పుట్టిన చిన్న చిన్న పిల్లల్ని మాయం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ మనం సీరియల్లో చూస్తున్నాం. మరి ఈ నెగిటివిటీని చాలామంది ఎంజాయ్ చేస్తుండడమే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి దాన్ని మనం ఇప్పుడు సీరియల్ తీసేవాడిని మనం ప్రశ్నిస్తే వాడు మనకు రేటింగ్ చూపెడతాడు. మా రేటింగ్ బాగుంది అంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా అంటాడు. స్పాన్సర్ కూడా ముందుకు వస్తాడు ఇలాంటి సీరియల్కి డబ్బులు పెట్టడానికి. మరి ఇక్కడ మనం ఎక్కడ ఆపాలి? మీరు చూస్తున్నారు, మేము తీస్తున్నాం అంటాడు. మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు. ఇలా పరస్పర విరుద్ధమైనది వస్తుంది. ఏది చూడాలి, ఏది చూడకూడదు అన్నది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు కూడా ఎక్కడ సెన్సారింగ్ ఉండదని చెప్పారు కదా, మరి సెన్సార్ కట్ లేనప్పుడు సో ఎలాంటివన్నా కంటెంట్ మనం ఓటీటీ ప్లాట్ఫామ్ త్రూ కూడా రిలీజ్ చేసేయచ్చు. సో చూడకూడదు అంటే ఇంట్లో కలిసి చూస్తాం కాబట్టి పిల్లలతో పాటు ఒకసారి చూస్తాం, లేదంటే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా చూసేటువంటి అవకాశం ఉంది. సో మరి అలాంటప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు సంబంధించి వాటిని ఉద్దేశించి ఏమన్నా రాబోయేటువంటి రోజుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదంటే సెన్సార్ కట్ చేయడం అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? చాలా కాలంగా టీవీ సీరియళ్లకు సెన్సార్ పెట్టాలనే డిమాండ్ ఉంది. అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఓకే, ఇప్పుడు ఓటీటీకి కూడా అలాంటి డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అందులో వేసే సినిమాలన్నీ సెన్సార్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు శాటిలైట్లో టెలికాస్ట్ అయ్యే వాటికి కూడా సెన్సార్ ఉంటుంది. సినిమాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సెన్సార్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు సినిమాలకు పెట్టారు, శాటిలైట్లో వచ్చే సినిమాలకు పెట్టారు.
ఈ టీవీ సీరియల్ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. బహుశా అలాంటి మనం రీసెంట్గా కొన్నిటి మీద విమర్శలు వచ్చాయి. వాడుతున్న లాంగ్వేజ్ కూడా అంటే మనం వ్యక్తిగతంగా ఉపయోగించిన పదాలని కూడా వాడుతున్నారు. దాన్ని మరి దానికి సాధారణంగా ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసి వదిలేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ ఖచ్చితంగా ముందుకు ఒక బలమైన డిమాండ్గా ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. అన్నిటికీ సెన్సార్ నిబంధన అమలు చేయాలనేది. సో అలా వస్తుందని ఆశిద్దామండి. సీరియల్స్కి సంబంధించి కావచ్చు, ఓటీటీ రిలీజ్ అయ్యేటువంటి కొన్ని సిరీస్ కానీ సినిమాలు కానీ సో సెన్సార్ అవ్వకుండా రావడం వల్ల కొంచెమనే కాదు తినేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ బాగానే పడుతుంది పిల్లల మీద, అక్కడ ఉన్న ప్రజలపైన కూడా. సో సెన్సార్ అయ్యేటువంటి అవకాశం రావాలి, సిచ్యువేషన్ వస్తుంది ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు. బాయ్.